అందరికీ జేబీ. దిస్ ఇస్ నాని నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ. ఇవాళ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ముఖ్యంగా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఎందుచేత దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయనే కాన్సెప్ట్ మీద మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే కుందానపల్లి గ్రామంలో జరిగిన ఘటన చూసినప్పటి నుంచి నాకు ఎందుకో ఒకసారి బ్యాక్ రివైండ్ చేసుకుంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత మెజారిటీ ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో దాడులు ఎక్కువైనాయి. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని కొట్టడం, వెలివేతలు వేయడం, దళిత ఆడబిడ్డల్ని మానభంగాలు చేయడం, ఒక అడుగు ముందుకేసి చంపేయడం, ఇలాంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇది ఏదో నామమాత్రంగా చెప్తున్నటువంటి మాట కాదు. కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను నేను ఇవాళ. మీకు సాక్షాత్తు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో మలావనటువంటి గ్రామంలో ఒక జనసేన కార్యకర్త, జనసేన సభ్యత్వం కలిగినటువంటి కార్యకర్త కరెంట్ షాక్ తగిలి చనిపోతే, అయ్యా మాకు న్యాయం చేయండి అని అడిగినందుకు ఆ పేటని వెలేశారు అక్కడ జన సైనికులు. ఇది వాస్తవం. నాకు ఈ విషయం జరిగినప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఏంటంటే, ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అనగానే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది యాక్టర్లు, యాంకర్లు, కమెడియన్లు, సింగర్లు అందరూ కూడా వచ్చి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేశారండి. పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని మార్పు చేస్తాడండి, మార్పు రావాలంటే పవన్ రావాలండి అని చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారండి. కానీ అదే పిఠాపురం నియోజకవర్గంలో అయ్యా మా పవన్ కళ్యాణ్ ఓటేయండి, మా పవన్ కళ్యాణ్ గెలిపించండి అని కష్టపడి తిరిగినటువంటి ఒక జనసేన కార్యకర్త, ఆ జనసేన కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడిగితే ఆ కుటుంబాన్ని వెళ్ళేశారండి, ఆ పేటను వెళ్ళేశారండి పిఠాపురంలో. మీకు మరొక విచిత్రకరమైన విషయం చెప్పమంటారా ఇందులో? నేను ఇందాక చూసినప్పుడు ఎంతవరకు న్యాయం చేశారు మలాంలో అని చూసినప్పుడు, ఇక్కడ న్యాయం చేయకపోగా చిత్రం ఏంటంటే, ఈ మలాం విషయం జరిగిన తర్వాత ఓజీ అని ఒక సినిమా తీశాడు పవన్ కళ్యాణ్ గారు. ఓజీ అని సినిమా తీస్తే ఆ సినిమా డైరెక్టర్ గారికి సుమారుగా 5 కోట్లు పెట్టి కారు కొనిచ్చాడండి పవన్ కళ్యాణ్ గారు. నీ కార్యకర్త, నీ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్త కాళ్ళు ఎరిగేలా, చెప్పులు ఎరిగేలా నియోజకవర్గం అంతా తిరిగి అయ్యా మా పవన్ కళ్యాణ్ ఓటేయండి, గెలిపించండి అని తిరిగినటువంటి కార్యకర్త, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్త, నీకు ఓట్లేయించిన కార్యకర్త, నీకు ఓట్లేసిన కార్యకర్త చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. కానీ నీ ఓజీ సినిమా డైరెక్టర్ కు మాత్రం 5 కోట్ల రూపాయలు పెట్టి కారు కొని చేయడండి పవన్ కళ్యాణ్ గారు. ఎంత దుర్మార్గం ఇది! అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నీ కార్యకర్త చనిపోతే కనీసం పలకరించేటువంటి దిక్కు లేదు నీ నియోజకవర్గంలో. ఆ రోజు ఓట్లేయండి అని అడిగినటువంటి యాక్టర్లు రాలేదు, ఆ రోజు ఓట్లేయండి అని అడిగినటువంటి కమెడియన్లు రాలేదు, ఆ రోజు ఓట్లేయండి అని అడిగినటువంటి సింగర్లు రాలేదు, ఆ రోజు ఓట్లేయండి అని అడిగినటువంటి రాజకీయ నాయకులు రాలేదు. కానీ ఒక జనసేన కార్యకర్త ఒక సినిమా తీస్తే ఆ సినిమా డైరెక్టర్ కి 5 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడండి పవన్ కళ్యాణ్ గారు. మీకు ఇంకొక కొసమెరుపు చెప్పనా ఇందులో? మీకు పెహల్గామా దాడి మీకు తెలిసే ఉంటుంది మీ అందరికి. ఈ పెహల్గామా దాడిలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక జనసేన కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు పరామర్శిస్తాడు, ఆయనకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తాడు. అంటే ఇక్కడ నీకు ఓటేసిన కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని వెలేస్తారా? ఎక్కడో నెల్లూరులో చనిపోతే ఆయనకు 1 కోటి రూపాయలు. అంటే మీకు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఈ వ్యత్యాసాన్ని అంటే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత చిన్న చూపో చెప్పడం కోసం నేను ఈ మాట గుర్తు చేస్తా ఉన్నాను మీకు. ఒక్క మలామే కాదు, ఆ తర్వాత కైకలూరు దానగూడెంలో కొల్లు బాబినాయుడు అనేటువంటి జనసేన కార్యకర్త, ఆ రోజు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకులు వాళ్ళు బియ్యం పట్టుకుని వెళ్తా ఉంటే రోడ్డు కడ్డంగా వినాయక నిమజ్జనంలో డాన్సులు వేస్తా ఉన్నటువంటి జన సైనికుల్ని, అయ్యా మేము వెళ్ళాలి, మాకు ఇదే దారి, ఈ దారి తప్ప వేరే దారి లేదయ్యా, మాకు దారి వదలండి, మేము వెళ్తామని అడిగినందుకు ఆ కుర్రోల్ని, అమాయకులైనటువంటి దళిత యువకుల్ని మీ జనసేన నాయకుడైనటువంటి కొల్లు బాబినాయుడు తన అనుచరులు ఎంత దుర్మార్గంగా కత్తులతో దాడి చేశారండి వాళ్ళ మీద. కనీసం ఆ కార్యకర్తని పరామర్శ కూడా చేయలేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే డిప్యూటీ సీఎం గారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కులం పేరుతో తిడతా ఉంటే మీకు కోపం రావట్లేదా, మీకు పౌరుషం రావట్లేదా అని అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదే కులం పేరుతో దాడి చేస్తే కనీసం పలకరించలేదండి కైకలూరులో. ఇదే జనసేన కార్యకర్తలు నాయకులు కలిపి దాడి చేస్తే అక్కడికి మరలా రిటైర్డ్ జడ్జి జడా శ్రావణ్ కుమార్ గారు ఎంటర్ అయ్యి వాళ్ళకి నిందితులకి 40 రోజులు రిమాండ్ వేయించారు. ఒక కైకలూరే కాదు, ఒక మలామే కాదు, మరలా కొత్తపల్లి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మరలా చిన్నపిల్లలు 12-13 సంవత్సరాల పిల్లలు, అయ్యా మా స్కూల్లో వివక్ష చూపిస్తా ఉన్నారు మా పట్ల, మాస్టర్లే మీరు కులం తక్కువ వాళ్ళని తిడతా ఉన్నారు మమ్మల్ని, మాకు ఏం చదువు నేర్పుతున్నారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చేసారండి. చిన్నపిల్లలు మీడియా ముందుకు వచ్చి అయ్యా మా పరిస్థితి ఇది అని చెప్పి చిన్నపిల్లలు మాట్లాడితే
కనీసం అక్కడ కూడా వెళ్ళలేదండి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళను కూడా పరామర్శించలేదండి పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీద కనీస యాక్షన్ తీసుకోలేదండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుచేత ఈ జనసేన పార్టీకి కానీ, జనసేన నాయకులకి కానీ, జనసేన కార్యకర్తలకు కానీ ఎందుచేత ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పిల్లలంటే అంత చిన్న చూపు? అక్కడ పిఠాపురంలో చదువుకునే పిల్లల పట్ల వివక్ష ఏంటి? కనీసం అక్కడ జన సైనికులైనా కూడా వెళ్ళి ఆ పిల్లలకు మద్దతు తెలపలేకపోయారు. ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా పిఠాపురంలో ఆ వెలివేతకు గురైనటువంటి ఆ మలాంకు గాని, మలాంలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి గాని, మరి ముఖ్యంగా ఈ చిన్న పిల్లలకు గాని ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదండి. అదొక్కడే కాదు, ఇప్పుడు మరలా రీసెంట్ గా పి గన్నవరం అక్కడ కూడా జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం గిడ్డి సత్యనారాయణ అనేటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నాడు, రిజర్వేషన్ లో గెలిచి. అక్కడ కూడా మీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, మీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళు ఒక శవాన్ని తీసుకెళ్తా ఉంటే, దళిత సమాజానికి చెందినటువంటి ఒక చనిపోయిన వ్యక్తిని సమాధి చేయడానికి తీసుకెళ్తా ఉంటే మా వీధి గుండా తీసుకెళ్తారంటారా మాలనా కొడకలారా అని చెప్పి వాళ్ళ మీద దాడి చేశారు. ఆ సమాధిని కింద పడేశారు, వాళ్ళని కొట్టారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ భారతదేశానికి ఉన్నటువంటి నేషనల్ ఎస్ఎస్టీ కమిషన్ రెస్పాండ్ అయింది, సుమోటోగా కేసును తీసుకుంది, గౌరవ కలెక్టర్ గారికి నోటీసులు పంపించింది. అయ్యా మీరు దీని మీద 5 రోజుల్లో మీ వివరణ తెలపాలి అని. నేషనల్ కమిషన్ అయినా స్పందించింది కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు మాత్రం స్పందించలేదు. ఈ పి గన్నవరం ఘటన మీద నేషనల్ కమిషన్ అయినా స్పందించింది కానీ ఈ రిజర్వేషన్ లో గెలిచినటువంటి గిడ్డి సత్యనారాయణ మాత్రం స్పందించలేదు ఈ ఘటన మీద. పైపెచ్చు రాజీ చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు పి గన్నవరం కాన్స్టిట్యూన్సీలో గిడ్డి సత్యనారాయణ గారు, అతను అనుచరులు. ఎంత దుర్మార్గం సార్ ఇది. పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. మీకు కులం పేరుతో తిడితే పౌరుషం రావట్లేదని అడిగారు. 50,000 మంది ఆడబిడ్డలు తప్పిపోయారని చెప్పారు. సుగాలి ప్రీతి ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి బాలిక, ఆ అమ్మాయి మరణాన్ని ఎన్నికల ప్రచారంలో ఎంత దారుణంగా వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు నా మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద పెడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? మీరు సుగాలి ప్రీతి కేసుని ఎక్కడ మాట్లాడారు మీరు సుగాలి ప్రీతి కోసం? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జనసేన కార్యకర్తల చేత గాయపడినటువంటి ఏ కుటుంబానైనా ఈ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారా? కనీసం కైకలూరులో జన సైనికులు దాడి చేశారు ఎస్సీల మీద, పిఠాపురంలో జన సైనికులు వెలేశారు ఎస్సీలని, పిఠాపురం కొత్తపల్లిలో జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు వెలేశారు పిల్లల్ని. మరి ముఖ్యంగా ఇప్పుడు పి గన్నవరంలో ఇదే జన సైనికులు. ఎందుచేత మీకు అంత చిన్న చూపు దళితులంటే పవన్ కళ్యాణ్ గారు? మీ స్పందన కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు, నేను మీ రెస్పాన్స్ కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు. నేను ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవుతారని కోరుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో మా దళిత సామాజిక వర్గం మీద జరిగినటువంటి దాడులకు పరోక్షంగా మీరే కారణం పవన్ కళ్యాణ్ గారు. దానికి మీరే బాధ్యత, వాళ్ళకి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.